ఎస్, మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం ప్రధాన చౌరస్తా దగ్గరలో ఉన్నాము. మనతో పాటుగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడం కోసము, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కోసము నీరెడ్డి శంకర్ అన్న ఉన్నాడు. ఒకసారి నీరెడ్డి శంకర్ అన్నతో మాట్లాడదాం. అసలు ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది, మరి ఎందుకు స్వతంత్ర అభ్యర్థులు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎందుకు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు? ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం ఇక్కడ పార్లమెంటు నుండి అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు రకరకాల ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అనేక అవస్థలు పడుతున్నారు. ఈరోజు పెద్దపల్లిలో సామాన్య ప్రజలు బ్రతకడమే చాలా ఇబ్బందిగా ఉంది. అందు గురించి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీలు నెలకొల్పాలనే ఆలోచనతోటి ప్రజలకు సేవ చేయాలి, సమాజాభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు పనిచేయాలనే లక్ష్యంతో మేము ఈరోజు ప్రజల్లోకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి వస్తున్నాము. ఈరోజు రైతులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఉన్నవి. వాటిని పరిష్కార దిశ లోపల అధికారం ఉన్నట్టయితే పార్లమెంటులో ప్రజా గొంతు వినిపించి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనే దిశ లోపల మేము ఈరోజు పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. గతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా, జరగలేదా? గతంలో చాలా తక్కువ జరిగింది, జరగవలసింది చాలా ఉంది. అందుకోసము ఈరోజు ప్రజలు అన్న మీరు ఉండాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం వైపై స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు ప్రజల గొంతున్నాయి, ప్రజల్లోకి వస్తున్నాను. ప్రజలారా ఆలోచించండి. మీకేమైనా పార్టీ ఎవరైనా పిలిచి ఏదైనా బీఫామ్ లాంటి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ప్రజలతోటి ఇండిపెండెంట్గా ఉండి ప్రజా సమస్యలు ఏదైతుందో అదే ఏజెండాగా ప్రజల లోపల పనిచేయాలనే లక్ష్యంతో పార్టీల నుండి కాకుండా ఇండిపెండెంట్గా పనిచేసే ఆలోచనలో ఉన్నాము. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాము. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాను. అంతేకాకుండా గతంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదు, అంటే కొంతమేరకే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం మమ్మల్ని కనుక, అంటే స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కనుక నన్ను కనుక గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి బాటలు పయనింపజేస్తానని వారు మనకు చెబుతున్న సమాచారము. రాబోయే రోజుల్లో కూడా వీరితో మనం ఇంకా ప్రత్యేక కథనాలను కూడా అందిద్దాం. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థులను మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా అందించడము మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా తన సొంత ఖర్చులు, సొంత ఎజెండా ప్రజల కోసం పోరాటం చేసే వారికి ఖచ్చితంగా మా ఛానల్ అనేది మద్దతుగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.